హాయ్, నేను మీ పవన్. బిగ్ బాస్లో జర్నీస్ ఏవి జర్నీస్ స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ ఎవరి జర్నీ ఉంటుందని నిన్న ప్రిడిక్ట్ చేశాము. అలాగే ఇమాన్యువల్ జర్నీ ఎక్సలెంట్గా అనిపించింది మీకు కూడా. ఇమాన్యువల్ లేకపోతే అసలు సీజన్ 9 లేదు అని నేనైతే అంటా. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఎందుకనంటే ఇప్పుడు చూడండి, మనం ఒక సర్కస్కి వెళ్తాము. చాలామంది ఫీట్స్ చేస్తుంటారు, లేకపోతే ఒక సింహం నోట్లో తలబెడుతుంటారు, లేకపోతే ఇది చేస్తుంటారు. ఎన్నో ఏనుగులు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, ఇవన్నీ చూస్తుంటాం, హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ అక్కడ ఒక జోకర్, ఒక బఫూన్ అనే అతను లేకపోతే మనకి ఎలా ఉంటుందంటే ఏదో అసంతృప్తిగా ఉన్నట్టుగా ఉంటుంది. అంటే కామెడీ అనే దానికి ఇప్పుడు ఒక సినిమాకి వెళ్ళినా అంతే. ఒక సినిమాకి వెళ్ళినప్పుడు చూడండి, అరే కామెడీ లేదు, చిన్న పంచ్ కూడా లేదు. అందుకే చూడండి, ఒక సీరియస్ సినిమా జరుగుతున్నప్పుడు ఒక చిన్న పంచ్ లేకపోతే ఒక చిన్న డైలాగు, సింగిల్స్ అంటున్నారు కదా, అది వచ్చినా కూడా థియేటర్లో పెద్ద రెస్పాన్స్ వస్తుంది. అంటే కామెడీ సినిమాలకి వేరు, ఒక క్రైమ్ సినిమాలో లేకపోతే ఒక థ్రిల్లర్ సినిమాలో, ఒక సీరియస్ సినిమాలో జరిగేటప్పుడు ఒక చిన్న రిలీఫ్ కోసం డైరెక్టర్ ఒక చిన్న కామెడీ పంచ్ లాంటిది ఏదైనా పెడతాడు. అప్పుడు ఎంత రిలీఫ్గా ఉంటుంది. అలాగే బిగ్ బాస్లో ఇమాన్యువల్ ప్లేస్ కూడా అలాంటిదే. నిన్న మనం ఏదైతే అనుకున్నామో కంప్లీట్గా తన జర్నీ స్టార్టింగ్ నుండి, అంటే వాళ్ళ మదరు తనని అసలు మొయ్యాలా లేదా, తనకి బర్త్ ఇవ్వాలా లేదా అనే ప్లేస్ నుండి ఇప్పుడు 2 రాష్ట్రాలు గర్వించే స్థాయికి వచ్చాడు నా కొడుకు అని గర్వంగా ఫ్యామిలీ వీక్లో చెప్పుకోగలిగే స్థాయికి వచ్చాడు అని అంటే నిజంగా గ్రేటే కదా. అంటే ఒక కామనర్గా వచ్చిన పర్సను అలా చేయగలిగాడు అని అంటే నిజంగా అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక్కడ మళ్ళీ నేను చెప్పేది, అరే నెంబర్ 1 అవుతాడు, మీరు ఇమాన్యువల్కి భజన చేస్తున్నారా, లేకపోతే ఇమాన్యువల్ ఇంకోటి అంటే, నా వీడియోస్ నన్ను ఫాలో అవుతూ చేస్తున్న వాళ్ళకి, 100 డేస్గా నన్ను చూస్తున్న వాళ్ళకి మనం అన్బయాస్డ్గానే చెప్తున్నాము. ఎక్కడ బయాస్డ్గా అనేది చెప్పట్లా. కాకపోతే ఎవ్రీడే ఎవరెవరు బాగా ఆడుతున్నారు, ఎవరు ఎస్ ఈ ప్లేస్లో ఈ టైంలో కరెక్ట్గా చేశారు, అలా చేయటం కరెక్టే. నాకు తెలిసి సంజన విషయంలో కూడా ఒక్కసారి కరెక్ట్గానే చెప్పినట్టున్నా, అది మీకు కూడా గుర్తుండే ఉంటుంది. ఒక ఇన్సిడెంట్లో ఎమాన్ పవన్ రీతుకి మధ్యలో గొడవ అయ్యి తను ఇట్లా తోసినప్పుడు అమ్మాయి బెడ్ మీద పడిపోయినప్పుడు నాగార్జున కూడా చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చాడు. నువ్వేంటి ఫిజికల్ అవుతున్నావు ఏంటి, అసలు అట్లా బిహేవ్ చేస్తున్నావు ఏంటి, నువ్వు జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ది. ఆ టైంలో ఆ మూమెంట్లో వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా, సంజన వచ్చి, తమ్ముడు నువ్వు అలా చేయకూడదు, అది చాలా అసలు ఒక మ్యాన్ హ్యాండ్లింగ్ అవుతుంది, నువ్వేమనుకుంటున్నావు, అది చాలా అసలు నువ్వు అట్లాంటి దానికి వెళ్ళకు, ఇట్రా నువ్వు, నేను చెప్తాను నీకని చెప్పి తను డీల్ చేసిన విధానం కొంచెం పెద్దరికంగా అనిపించింది. అది కూడా నేను చెప్పా. సో సంజన అయితే ఎందుకు మాట్లాడుతున్నాము, సంజన అనే అన్డిజర్వ్డ్ ప్లేస్ అని అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు తను పిల్లల్ని వదిలేసి వచ్చింది, లోపలికి వచ్చింది కరెక్టే. ఇప్పుడు ఏదైతే వచ్చిందో ఎంతవరకు డిజర్వ్ అయిందని మీరు అనుకుంటున్నారు? టాప్ 5కి రావడమే ఆమె చేసిన డిజర్వ్డ్. టాప్ 5కి వచ్చిందంటే గొప్ప విషయమే. తనకు కూడా తెలుసు కళ్యాణే లేదా తనూజ వీళ్ళిద్దరి మధ్యలో మాత్రమే 1 and 2 ప్లేసెస్, విన్నర్ రన్నర్ అనేది ఫిక్స్ అయిపోతుందని చెప్పి తనకు క్లియర్గా తెలుసు. అదే కాదు, ఇమాన్యువల్కి కూడా తెలుసు. ఎందుకు అనంటే చూడండి, ఇదివరకు సీజన్స్ లాగా కాకుండా 8 సీజన్స్ వేరు, ఇప్పుడు 9th సీజన్ వేరు. వీళ్ళకి ఫస్ట్ నుండి హింట్స్ వస్తూనే ఉన్నాయి. ఐదర్ నాగార్జున చెప్తున్నాడు వీకెండ్ సాటర్డే సండే, ఆర్ అక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ ఇంతకు ముందు లేనిది ఇప్పుడు ఎందుకు ఉంది అంటే, నెంబర్ 1 ప్లేస్ ఎవరో పెట్టండి, 2 ఎవరో పెట్టండి, ఎవరు ఏ డిజర్వ్ పెట్టండి అంటే ఆల్మోస్ట్ కళ్యాణ్ తనుజ సెకండ్ ఆర్ 1 or 2 పొజిషన్స్లో వాళ్ళే ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమైపోయింది. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వచ్చిన వాళ్ళు కూడా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా, దివ్య లాంటి వాళ్ళు భరణికి నెంబర్ 1 ప్లేస్ ఇస్తున్నా, అండ్ ఆయన ఈ డిజర్వ్స్ నెంబర్ 1 ప్లేస్, అలాగే తనూజ, అలాగే ఇమాన్యువల్, ఇలా ప్లేసెస్ ఇచ్చుకుంటూ వెళ్ళేసరికి అక్కడ కూడా చాలామందికి అర్థమైంది, ఎస్ 1 or 2 పొజిషన్స్, 3rd పొజిషన్లో ఇమాన్యువల్ ఉంటాడు, సెకండ్ ఆర్ ఫస్ట్లో కళ్యాణ్ తనూజ ఉంటారు అనే పాయింట్ జనాలకు ఒక క్లియర్ హింట్ వెళ్ళినప్పుడు ఇప్పుడు మరి మీరు ఎవరు అవుతారు అని అనుకుంటున్నారు. అందుకని వాళ్ళ జర్నీలో ఇమాన్యువల్ ఎందుకు గ్రేట్ అని అంటున్నానంటే, కొంతమంది చాలా సీరియస్గా ఆడి ఉండొచ్చు, కొంతమంది బాగా టాస్క్లు ఆడి ఉండొచ్చు. అయితే ఇమాన్యువల్లో సకల కళా వల్లభన్ కమల్ హాసన్ అన్నట్టుగా అతనిలో ఒక టాలెంట్ ఉంది. అబ్జర్వ్ చేశారా? అతను చాలా స్పాంటేనిటీ ఉంది. మళ్ళీ ఇక్కడ నేను చెప్తున్నానని ఒక కామెడియన్ లేకపోతే అతను డెఫినెట్గా నెంబర్ 1 ప్లేస్ కప్పు కొట్టుకుని వెళ్ళిపోతాడా అని నేను చెప్పట్లా. ఎందుకనంటే అక్కడ ఫ్యాన్ బేస్ అనేది చాలా దారుణంగా ఉంది. ఫ్యాన్ బేస్ తనుజకి కానీ కళ్యాణ్కి కానీ రకరకాల, మన స్టేట్ మాత్రమే కాకుండా
టోటల్ యూఎస్ యూకే నుండి కూడా ఓటింగ్స్ అనేది పడుతున్నాయి. మిస్డ్ కాల్స్ హాట్స్టార్లో వస్తున్నాయి. అలాగే అన్అఫీషియల్ ఓటింగ్స్లో కూడా 30 and 28% రేంజ్లో దూసుకుంటూ వెళ్తున్నాయి. సో ఇలాంటప్పుడు ఇమాన్యువల్ ప్లేస్ ఎక్కడా అనేది మనం పక్కన పెడితే, కాసేపు కప్ ఎవరు కొడతారని పక్కన పెడితే, ఎవరు బాగా ఎంటర్టైన్ చేశారు అని అంటే డెఫినెట్గా ఇమాన్యువల్కి ఫస్ట్ ప్లేస్ ఉంటుంది. మన వాళ్ళు అంటారు ఎప్పుడన్నా ఓడిపోతే, బయటికి వెళ్ళి ఓడిపోతే, వాళ్ళు కప్పు గెలిచారు కానీ ఇండియన్స్ హృదయాలను గెలిచారు అని అంటారు కదా. సేమ్ అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్గా హృదయాన్ని గెలిచాడు ఇమాన్యువల్ అనటంలో ఎలాంటి సందేహం లేదు. అతను హీఈస్ ఆల్సో యాజ్ గుడ్ యాజ్ కామనర్. అతను ఎంత పూర్ పొజిషన్స్లో నుండి వచ్చాడు అనేది అందరికీ తెలుసు. అదేవిధంగా తనకున్న టాలెంట్కి తను ఎక్కడో ఉండాల్సిన పొజిషన్ నుండి బిగ్ బాస్ దగ్గరికి, బిగ్ బాస్లో అవకాశం రావటం, దాన్ని ఆ ప్లాట్ఫామ్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవడం, ప్రతిసారి సందర్భం వచ్చినప్పుడల్లా, అవకాశం దొరికినప్పుడల్లా ఖచ్చితంగా అక్కడ అతను 100% అటు టాస్క్ల విషయంలో కానీ, ఇటు కామెడీ చేయటంలో కానీ, ఆ కామెడీ టైమింగ్లో కానీ అద్భుతంగా చేశాడంటంలో ఎలాంటి సందేహం లేదు, ఎవరి ఫ్యాన్స్ అయినా సరే. ఇక ఇప్పుడు చాలా ముఖ్యంగా నాకు ట్విట్టర్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో వాటి లోపల నేను రెగ్యులర్గా చూస్తున్నా, తనుజ, కళ్యాణ్, డెమాన్ ముగ్గురు ఫ్యాన్స్లో ఇప్పుడు ఉండేది ఇప్పుడు వారు వన్ సైడ్ అయిపోయిందా అనిపిస్తుంది. కళ్యాణ్ అండ్ డెమాన్ పవన్ విషయంలోనే వాళ్ళిద్దరి మధ్యలోనే వారు విపరీతంగా భయంకరంగా జరుగుతుంది. ఎలా అంటే డెమాన్ పవన్కి ఇల్లు లేదు, కళ్యాణ్కి ఉంది, ఇతనికి ఉద్యోగం లేదు, అతనికి ఉంది. ఇది కాదు కదా. మనం ఒకసారి యూఆర్ స్టెప్ ఇన్ టు వన్ హౌస్, వన్ ప్రాజెక్ట్, ఒక రియాలిటీ షో అది. దానిలోకి వచ్చిన తర్వాత నీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, నువ్వు పూరా విన్నా, లేకపోతే నీకు ఓట్లేస్తే నువ్వు డబ్బులు తీసుకొని నువ్వు హ్యాపీగా మళ్ళీ నీ లైఫ్లో నీ అప్పులన్నీ తీర్చుకుంటావా? ఇది కాదు కదా కావాల్సింది. మనం ఒక క్రికెట్ చూస్తాం, ఒక్కోసారి సచిన్ టెండూల్కర్ 6 కొట్టబోయి డక్అవుట్ అవుతాడు. అక్కడ డక్అవుట్ అనే అంటారు కానీ ఇదివరకు బాగా కొట్టాడు కదా, 4లు 6లు బాగా వేసి నిలబెట్టాడు కదా 1999లో, అలా అది క్యాల్కులేట్ చేయరు కదా. ఆ రోజుకి ఉన్న ఆటని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పుడు పెద్ద స్టార్స్ అయినా సరే, స్టార్ హీరోలు, పాత సినిమాలు బ్లాక్ బస్టర్లు అయినాయి కదా, ఈ సినిమా కూడా చూసేయండి అంటే అలా కాదు కదా. ఇదే విధంగా ఎవరైనా సరే, డెమాన్ పవన్ అతను ఎంత లేనివాడైనా సరే అక్కడికి వచ్చిన తర్వాత గేమ్ ఈజ్ ఎ గేమ్. ఆ స్పోర్టివ్నెస్ ఉండాలి. గేమ్లో బాగా ఆడితేనే ఓట్లేండి ఎవరికైనా సరే. ఇక నెక్స్ట్ ఇవాళ తనుజ మనం ప్రిడిక్ట్ చేసాం నిన్న ఇమాన్యువల్లో ఏవీలో ఏమేమి ఉంటాయి ఆడియో విజువల్లో అనేది. ఇప్పుడు తనుజ ఆడియో విజువల్లో మనం ఆల్రెడీ ప్రోమో కట్స్ చూసాము. ఈరోజు ప్రోమో కట్స్లో కాకుండా తనుజకి ఏం చూపించబోతున్నారు అనేది కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఆ అమ్మ చిరాకులు పరాకులు కాకుండా చూడండి, ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ప్రతి ఏవి, అరే నేను కూడా ఉండాలి టాప్ 5లో అని అనుకునేది అందరూ. అందుకే చాలామంది అఖిల్ లాంటి వాళ్ళు కూడా వచ్చి చెప్పారు. ఇంతకుముందు బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన ఎక్స్ కంటెస్టెంట్లు కూడా చెప్పింది ఏంటంటే, ఇక్కడున్న హౌస్మేట్స్కి మీరు మీ ఏవీలు చూస్తే మీకు అది జన్మ ధన్యం అయిపోయినట్టే, మీరు అసలు స్పెల్ బౌండ్ అయిపోతారు, అది చాలు కదా, మన కప్పు కాదు కావాల్సింది, మన గురించి ఇంత బాగా ఎలివేట్ చేశారు కదా అనే పాయింట్ చాలు అన్నట్టుగా ఉంటుంది. సో ఇక్కడ తనూజ విషయంలో కూడా నిన్న ఇమాన్యువల్కి అన్ని పాజిటివ్గానే ఇచ్చారు కంప్లీట్లీ. ఇక్కడ కూడా నువ్వు ఇంత దాకా వచ్చావు, నీలో సత్తా ఏంటనేది నలుగురికి చెప్పావు, ఎంత పాజిటివ్ నోట్లోనే ఉంటుంది. అయితే ఈ పాజిటివ్ నోట్తో పాటుగా కొంత ఆ అమ్మాయికి ఉన్న నెగిటివిటీస్ కూడా కొన్ని గనక చెప్పగలిగితే ఈ 2 డేస్లో 3 డేస్లో ఆ ఓటింగ్లో ఏమన్నా డిఫరెన్స్ వస్తుందేమోనని చెప్పి అసలు నెగిటివ్ పాయింట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు. ఇది మాత్రం 100%. ఎందుకనంటే అక్కడ ఓటింగ్ అనేది టగ్ ఆఫ్ వార్గానే ఉండాలనుకుంటారు కాబట్టి అక్కడ ఏదో చిన్న చిన్న గొడవలు అవి చూపిస్తారు. కానీ ఆ అమ్మాయి ఇక్కడ ఫౌల్ గేమ్ ఆడింది, లేకపోతే ఇక్కడ బర్నీకి ఓటేసింది, లేకపోతే ఇంకోటి అనేది ఎవరు. ఇక్కడ బర్నీతో ఉన్న బాండింగ్ హైలైట్ అవ్వబోతుంది తనుజ ఏవీలో. అలాగే వాళ్ళ సిస్టర్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మ్యారేజ్కి ఈ అమ్మాయి అటెండ్ అవ్వలేకపోయింది కదా, అది కూడా హైలైట్ అవ్వబోతుంది. ఇంకా తనుజ అండ్ కళ్యాణ్ బాండింగ్, అండ్ మోర్ ఓవర్ రమ్య ఎలిగేషన్ చేసినప్పుడు నువ్వు చేయవే నా మీద ఎవరు ఏమంటారో చూస్తాను, నీకు నాకు మధ్యలో ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండ్ అనేది ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఏమంటే నువ్వెందుకు పట్టించుకుంటావు అనే ఏవి కట్ కూడా అందులో వేస్తారు. దీనివల్ల ఇమాన్యువల్కే ఓటింగ్ అంతలా పెరుగుతుంది ఏవి వల్ల అంటే, ఇక తనుజాకి కళ్యాణ్కి ఎలా పెరుగుతుంది అనేది చూడాలి. ఇక్కడ నాకైతే ఒక డౌట్ ఏంటంటే 10 డేస్ నుండి డెమాన్ పవన్ రీతు వెళ్ళిపోబట్టి అతనికి ఓటింగ్ అనేది ఎక్సలెంట్గా టాప్ లెవెల్లో వస్తుంది.
మరి ఇప్పుడు ఈ 10 డేస్ నుండే తను మామూలు జనాల్లో కలవగలిగాడు. అలాగే రీతు లేకుండా తనకంటూ ఓన్గా ఒక పర్సిస్టెంట్గా తను సర్వైవ్ అవ్వగలుగుతున్నాడు. తనేంటి అనేది ప్రూవ్ చేసుకోగలుగుతున్నాడు. మరి ఈ 10 డేస్ 12 డేస్ కాకుండా ముందుది ఏదైనా చూపిస్తే మాత్రం అది అంత పెద్ద ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయదు. మిగతా వాళ్ళకి క్రియేట్ చేసినంతగా డెమాన్ పవన్కి కానీ సంజనాకి కానీ చెప్పుకోదగ్గ వాళ్ళు సాక్రిఫైస్ చేసినవి కానీ లేకపోతే వాళ్ళు ఇది చేసినవి కానీ మిగతా వాళ్ళకి హెల్ప్ చేసినవి కానీ ఆ ఏవీలో ఏమీ ఉండకపోవచ్చు. వాళ్ళ ఎమోషనల్ మూమెంట్స్ అనేవి తప్ప అనేది నా ఉద్దేశం. వెయిట్ ఫర్ తనుజాస్ ఏవి. అండ్ రేపు వీలైతే కళ్యాణ్ అండ్ తనుజాల్లో ఎవరు పక్కా విన్నర్ అనేది రేపు 99% మనం మాట్లాడేసుకుందాం. అలాగే సాటర్డే కాకుండా మనం ఫ్రైడే లైవ్ పెట్టుకుందామా ఎప్పట్లాగానే అనేది మీరు కామెంట్ చేయండి. దిస్ ఈజ్ యువర్ పవన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.